షేప్‌లో వచ్చేటట్లుగా మనం దాన్ని బీట్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఫర్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ ప్లేస్‌లో నేను ఇందాక మనం తీసుకున్న కీరా వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. సో, ఆ కన్సిస్టెన్సీని మనం గ్రేటెడ్ చేసుకున్న ఒక క్రీమీ టెక్స్చర్‌లోకి మనం తీసుకొస్తామనమాట. ప్లస్ అందులోకి ఇందాక మనం గ్రేటెడ్ చేసుకున్న కీరాని యాడ్ చేసేసుకుందాము. సో, ఐ మీన్ దాన్ని కూడా ఏంటంటే చక్కగా మనం ఈవెన్ టోన్‌లో మనం కలిపి పక్కన పెట్టేసేసుకుందాము. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెయిన్‌లెస్ స్టీల్ మనం ఎప్పుడు యూజ్ చేసే పాన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుందాము. సో, అందులో ఒకే ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి నేను. సో, ఆవాలు, జీలకర్ర, కొంచెం పెప్పర్, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము టేస్ట్ కోసం అన్నమాట. నెక్స్ట్ మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాం. కొంచెం హింగ్ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. దద్దోజనానికి అదే కదా మనకి కావాల్సింది. దెన్ మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. మనం ఏవైతే ఇందాక చేసుకున్నామో, పోపు వేసుకున్నామో అదంతా మనం చక్కగా కలిపేసుకుందాం. చూసారా? సో, మీరు చూస్తుంటేనే మీకు దద్దోజనం వచ్చేస్తుంది కదా టేస్ట్. సో,